ఓ ఫార్మర్ ఏపీ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది ఈ వీడియోలో చూసేద్దాం. రైతుల కష్టాలు తీరుస్తాం, కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని దేవరపల్లి పర్యటనకు జగన్ వెళ్లారు. అక్కడ జరిగిన 4 అంశాలు చెప్తా వినండి. ఫస్ట్ ది జగన్మోహన్ రెడ్డికి అనుకోని రీతిలో రివర్స్ పంచ్ పడిందని చెప్పుకోవచ్చు. ఎన్డీఏ గవర్నమెంట్ లో రైతులకు అన్యాయం జరిగిపోతుందని రైతుల దగ్గరికి వెళ్తే రైతే ఊహించని విధంగా షాక్ ఇచ్చారు జగన్ కి. మరి ఆ వీడియో ఏంటో ఒకసారి చూసేయండి. ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. ₹1,00,000 వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. మా వైసీపీ హయాంలో ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం కదా అని జగన్ ఫార్మర్స్ తో ఉన్నారు. కానీ పక్కనే ఉన్న రైతు ఏ మాత్రం తడపడకుండా జగన్ మొహం మీదే లేదన్నా అని ఒక్క ముక్కలో తేల్చేశారు. దాంతో జగన్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇకపోతే రెండో అంశానికి సంబంధించిన వీడియో కూడా చూసేయండి. జగన్మోహన్ రెడ్డి ఏమో రైతు సమస్యలను పర్యటనకు వస్తే అక్కడున్న నాయకులు కార్యకర్తలు ఏ విధంగా మందేసి రచ్చరచ్చ చేస్తున్నారో చూశారు కదా. రైతులు గోడు వినడానికి వచ్చారా లేక పార్టీలు చేసుకోవడానికి వచ్చారా అని స్థానికులు క్వశ్చన్ చేస్తున్నారు ఈ అంశం పైనే. ఇక థర్డ్ వీడియో కూడా చూసేయండి. మీకు గుర్తుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ పొగాకు బేడలను ఏ విధంగా తొక్కి నాశనం చేశారు. ఇప్పుడు కూడా అక్కడ స్థానికులు కార్యకర్తలు ఏ విధంగా ఆ షాప్స్ లో అరాచకం చేస్తున్నారో వీడియోలో చూసాం కదా. నెక్స్ట్ వీడియో చూసేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఏంటి స్పీచ్ ఆపకుండా అక్కడ ఒక పెద్ద ఆవిడ కళ్ళ ముందే కళ్ళు తిరిగి పడిపోతుంటే పట్టించుకోలేదు. ఇక రైతు సమస్యల మీద నువ్వేం పోరాడతావు, రైతు సమస్యలు ఏం తీరుస్తావు అంటూ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డినే క్వశ్చన్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలపై పోరాడటం వేరు, కేవలం రాజకీయ మైలేజ్ కోసమే డ్రామాలు ఆడటం వేరు. మొత్తానికి ఈ పర్యటన అయితే రైతుల కోసం జరిగింది కాదు, రాజకీయ లాభం కోసం జరిగిందే అని కొందరు అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.